జరిగింది బావ అని ఇప్పటికి 3 సార్లు అడిగాను. కానీ భోజనం అని వేరేదేదో చెప్పి తప్పించుకుంటున్నావు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నిజం చెప్తే నువ్వు బాధపడతావని అని అంటాడు. బాధపడేంతలా ఏం జరిగింది అని అడిగిద్ది దీప. గౌతమ్ గాడు జోష్న ఒంటరిగా వచ్చిందని చేయి పట్టుకున్నాడని చెప్తాడు కార్తీక్. అదేంటి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరా అని అడిగిద్ది. లేరు అందుకే చేయి పట్టుకున్నాడు అని అంటాడు. అప్పుడు దీప చెప్పుతో కొట్టాల్సింది అని అనింది. కాసేపు ఆగితే ఆ పని జోష్ననే చేసేది. కానీ కానీ నిశ్చితార్థం ఆగిపోయేది అని అంటాడు. ఈలోపు మనం నాన్నకి జోష్న గురించి కొంచెం కొంచెం చెప్తే అని అడుగుతుంది. అవసరం లేదు ఆల్రెడీ తెలుసు దాసు మావయ్యని చంపబోయింది జోష్న అని అంటాడు. ఇప్పుడు దాసు మావయ్య ఎక్కడున్నాడు అని అడిగిద్ది దీప. ఉన్నాడు సేఫ్‌గానే ఉన్నాడు అని అంటాడు. అయితే నీకు ఎక్కడున్నాడో తెలుసన్నమాట అని అనిద్ది. తెలుసు వస్తాడు. నేనేది చేసినా మన మంచికే కదా అని అంటాడు కార్తీక్. అలాగే నీకు మాత్రం థాంక్స్ చెప్పాల్సిందే అని అంటాడు. దేనికి అని అడిగిద్ది. ఓ ఆడపిల్ల గురించి తల్లిగా ఆలోచించినందుకు అని అంటాడు. అప్పుడు దీప ఒక కూతురికి తల్లిలా ఆలోచించకుండా ఎలా ఉంటాను బావా అని అంటుంది. జోష్న ఈ పెళ్లి ఆపడానికి ఏం ప్లాన్ చేస్తుందో మనం తెలుసుకొని ఆపాలి అని అంటాడు. తర్వాత జోష్న వాళ్ళమ్మ ఎవరొకరిని పెళ్లి చేసుకొని ఈ భోగాలన్నీ అనుభవించాననింది జోష్నని. ఎవరొకరిని ఏంటి నేను బావని తప్ప ఎవరిని చేసుకోను అని అంటుంది. మరి దీప అని అడిగిద్ది. ఉండదు అంటుంది. మరి శౌర్య అని అడిగితే అది కూడా ఉండదు అని చెప్పిద్ది జోష్న. కానీ ఈలోపు దీపకి అనుమానం రాకూడదని అనిద్ది. ఆలోపు దీప అక్కడే ఉంటూ వీళ్ళిద్దరు మాటలన్నీ విననట్టు ఉంటుంది. అప్పుడు దీప వచ్చి ఆ గౌతమ్ గాడు చెత్త వెధవ, అమ్మాయిలతో ఆడుకునే వెధవ, మోసగాడు, వాడికిచ్చి అమ్మాయి గారికి పెళ్లి చేస్తే అమ్మాయి గారి జీవితం నేలకేసిన కొట్టిన అరిటాకులా అయ్యిద్ది అని అనిద్ది. అని నేను అన్నాననుకోండి అది అడ్డుపడే మాట. కానీ నేను అలా అనగా అమ్మాయి గారిని చేసుకోబోయే అతను ఉత్తముడు, సంపన్నుడు, అందగాడు. భూతద్దం పెట్టి వెతికినా ఈ భూమి మీద దొరకడు అనేలాంటివాడు అని అనిద్ది. ఆడవాళ్ళంటే ఎంత గౌరవమో చేతులు కట్టుకొని మరీ మాట్లాడతాడు అని దీప చెప్పిద్ది. అందరికీ అదృష్టం టిఫిన్ ప్లేట్లో చట్నీలా దొరికింది. కానీ అమ్మాయి గారికి సాంబార్లో దొరికేసింది. ఇంకా కావలసినంత పూసుకోవడమే అని అనిద్ది. అప్పుడు జోష్నకి కోపం వచ్చి కాఫీ ఇచ్చావుగా ఇంక వెళ్ళు అనిద్ది. కాబోయే వాడి గురించి మాట్లాడుతుంటే అమ్మాయి గారికి ఎంత సిగ్గుపడండి రోజులు దగ్గర పడ్డాయిగా అని అనిద్ది దీప. అప్పుడు జోష్న దేనికి అని అనిద్ది. నిశ్చితార్థానికి అని దీప సమాధానం ఇచ్చిద్ది. దీప వెళ్ళిపోగానే జోష్న ఇలా అనుకునిద్ది మనసులో, కాశీ గారిని అడ్డం పెట్టుకొని ఈ నిశ్చితార్థం ఆపి ఆ నింద దీప మీద వేస్తే సరిపోతుంది. ఆలోపు కార్తీక్ ఇంటికి వచ్చి అందరినీ కిందకు పిలుస్తాడు. అందరూ రండి మీకు గుడ్ న్యూస్ ఒకటి చెప్పాలి అని. తర్వాత చేతిలో ఒక బాక్స్ చూపిస్తాడు. ఏమిటది అని అడిగితే ఈ ఇంటికి కాబోయే అల్లుడు నిశ్చితార్థం ఉంగరాలు పంపించాడు అని అంటాడు. అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.